నమస్తే ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మన దేశంలో మందిర్ మసీద్ వివాదం అనేది మనకు కొత్త కాదు. మన జనరేషన్లో తీసుకుంటే 90s తర్వాత అయోధ్యలోని రామ మందిరం, బాబ్రీ మసీద్ అనే అంశం వివాదాస్పదంగా మారిన సంగతి మనకు తెలిసింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు వల్ల అయోధ్యలో భవ్యమైన రామ మందిరం వెలిసింది, రామ్లల్లాను ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఆ ఉద్రిక్తతలన్నీ తగ్గిపోయాయి. కాకపోతే ఈ మందిర్ మసీద్ అనే విషయం ఇంకా మన దేశంలో ఉంది. ఎలా అంటే కొన్ని ప్రజెంట్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే కాశీలో జ్ఞానవాపి మసీద్ కావచ్చు, మధురలో శ్రీకృష్ణ జన్మభూమి కావచ్చు. ఈ రెండు అంశాలు కూడా ప్రజెంట్ కోర్టులో నడుస్తున్నాయి. తాజాగా యూపీలోని సంబాల్ పట్టణంలో షాహీ జామా మసీద్ అనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అక్కడ జరిగిన హింస మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. షాహీ జామా మసీద్ అనేది బాబర్ హయాంలో, అంటే మొఘల్ చక్రవర్తి బాబర్ హయాంలో నిర్మించినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రాచీన హరిహరం మందిరాన్ని కూల్చి బాబర్ ఈ మసీద్ నిర్మించాడనేది హిందూ సైడ్ వాళ్ళ వాదన. దీన్నే కోర్టులో పిటిషన్లో పేర్కొనడం జరిగింది. దీనికి ఆధారాలుగా రెండు ఆధారాలను చూపుతున్నారు. బాబర్ నామా, ఐనీ అక్బర్ వంటి ఈ మొఘల్ కాలం నాటి గ్రంథాల్లో ఈ మసీదు ప్రస్తావన ఉంది అనేది వాళ్ళ వాదన. సరే, ఇటీవల ఏం జరిగిందంటే కోర్టు ఆదేశాల మేరకు సర్వేకు వెళ్ళారు, ఈ షాహీ జామా మసీద్ సర్వేకు. అప్పుడు పెద్ద ఎత్తున హింస చెలరేగింది. స్థానిక గుంపు దాదాపుగా 1000 కంటే ఎక్కువ మంది పోలీసులపైన, అధికారులపైన రాళ్ల దాడి చేశారు. మొత్తం హింసాత్మకంగా మారడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. దీంట్లో భాగంగా ఈ హింసాత్మక ఘటనల్లో 5 మరణించారు, చాలామంది గాయపడ్డారు. స్థానికుల ఇల్లు ధ్వంసమయ్యాయి, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు యూపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, యోగి ప్రభుత్వం దీనిపైన సీరియస్గా వ్యవహరిస్తుంది. చాలామంది పైన జాతీయ భద్రతా చట్టాన్ని మోపే పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు 7 FIRలు నమోదయ్యాయి. ఇంకా కీలకమైన విషయం ఏంటంటే ఈ మొత్తం అల్లర్లలో స్థానిక ఎమ్మెల్యే కొడుకుతో పాటు స్థానిక ఎంపీ, సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్ కూడా ఉన్నాడనేది పోలీసులు పేర్కొంటున్నారు. సరే, ఇదంతా పక్కన పెడితే మరో అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే రాజస్థాన్లోని అజ్మీర్ దర్గా, ప్రసిద్ధమైన అజ్మీర్ దర్గా ఒకప్పుడు శివాలయం అని చెబుతూ హిందూ సేన చీఫ్ విష్ణుగుప్తా కేసు ఫైల్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ కేసును అక్కడి స్థానిక అజ్మీర్ వెస్ట్ సివిల్ కోర్టు టేకప్ చేసింది. దీన్ని విచారించేందుకు స్వీకరించింది. ఇందులో భాగంగానే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి, ఏఎస్ఐకి, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, ఆ మసీద్ కమిటీకి నోటీసులు పంపించడం జరిగింది. త్వరలో దీని విచారణ జరగబోతుంది. సరే, ఈ అజ్మీర్ దర్గా ఏదైతే ఉందో శివాలయం అని చెప్పడానికి ఆధారాలుగా అక్కడ ఉన్న కిటికీలపైన ఓం కానీ, స్వస్తిక్ కానీ ఇలాంటి చిహ్నాలు ఉన్నాయని విష్ణుగుప్తా పేర్కొనడం జరిగింది. దీనికి కొన్ని ప్రాచీన రచనలను కూడా ఆయన యాడ్ చేస్తున్నాడు. అయితే అజ్మీర్ దర్గా ఏంటంటే ప్రసిద్ధ సూఫీ సన్యాసి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఆయన సమాధి అక్కడ ఉంటుంది. ఆ సమాధి ఉన్న ప్రాంతమే శివాలయం అని విష్ణుగుప్తా పేర్కొనడం జరిగింది. ప్రజెంట్ ఉన్న ఈ మందిర్ మసీద్ వివాదాల్లో తాజాగా ఇది కూడా ఆడైంది. గతంలోనే ఒకసారి ఇది ఈ అజ్మీర్ దర్గా అనేది శివాలయం అని పేర్కొంటూ ఒక పిటిషన్ దాఖలైతే అప్పుడు కోర్టు తోసిపోచింది. తాజాగా ఏంటంటే విచారణకు స్వీకరించడంతో ఈ మందిర్ మసీద్ గొడవల్లో మరో ప్రసిద్ధ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ప్రార్థనా మందిరం కూడా జాయిన్ అయింది. ఇప్పటికే మన దేశంలో జ్ఞానవాపి మసీద్, కాశీలోని జ్ఞానవాపి మసీద్తో పాటు మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా, దీంతోపాటు తాజాగా అజ్మీర్ దర్గా అనేది చేరడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కండి. మీ కామెంట్స్ను తెలియజేయండి.